కాకినాడ పోర్టు వాటాల బదిలీ కేసులో వేణుంబాకం విజయసాయిరెడ్డి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి భారీ జలకివ్వబోతున్నారా? సిఐడి విచారణలో వేణుంబాకం విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారబోతున్నారా? విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారితే ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గడ్డు కాలం తప్పదా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావడ్లమాని గారు. వారితో మాట్లాడదాం. దుర్గావడ్లమాని గారు నమస్తే అండి. నమస్తే అండి. కాకినాడ సీపోర్టుకి సంబంధించినటువంటి వాటాల బదిలీ కేసులో ఈరోజు విజయసాయిరెడ్డి గారు సిఐడి విచారణకి హాజరవుతున్నటువంటి నేపథ్యంలో సిఐడి విచారణలో విజయసాయిరెడ్డి గారు అప్రూవర్గా మారేటువంటి అవకాశం ఉందని, ఒకవేళ కనుక విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారితే జగన్మోహన్ రెడ్డికి గడ్డు కాలం తప్పదు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. వీటిని ఎలా చూడాలి? వీటి మీద మీ విశ్లేషణ ఏంటి? ఆల్రెడీ 2 రోజుల క్రితం సిఐడి నోటీసులు ఇచ్చారు, మనకు తెలుసు. ఆ రోజు ఆయన ఇంట్లో లేరు, వాళ్ళ శ్రీమతి గారు తీసుకున్నారు. అంటే శ్రీమతి గారికి ఇవ్వడం జరిగింది. సో ఇవాళ విజయవాడ రీజనల్ కార్యాలయం, సిఐడి కార్యాలయం ఏదైతే ఉందో అక్కడ 11ంటికి రమ్మన్నారు. విజయసాయిరెడ్డి న్యాయవాదులతో కలిసి కొంతమందితో కలిసి వెళ్ళినట్టున్నారు. అయితే జరిగింది ఏంటంటే అక్కడ ఓన్లీ విజయసాయిరెడ్డినే లోపలికి అనుమతి. అంటే విజయసాయిరెడ్డితో పాటుగా ఆయన అనుచరులు కొంతమంది, అలాగే న్యాయ నిపుణులు కూడా ఆయనతో పాటు లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే సిఐడి అధికారులు మాత్రం ఆయన్ని మాత్రమే లోపలికి అనుమతించినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఇప్పుడు అసలు ట్విస్ట్ ఇక్కడ ఉంది. మామూలుగా వైసీపీ వాళ్ళకి ఎక్కడ ఏ విచారణ జరిగినా ఎవరో ఒకరి ద్వారా సమాచారం వస్తుంది. ఇవాళ ఇక్కడ న్యాయ నిపుణులు పక్కన లేరు, కావాల్సిన వాళ్ళు పక్కన లేరు. సో విజయసాయిరెడ్డి ఏం మాట్లాడారు అనే దాని మీద ఒక ఉత్కంఠ వైసీపీలో ఇప్పుడు నెలకొంటుంది, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే A2 ఎప్పుడు కూడా విజయసాయిరెడ్డి అంటే A2 అంటే ఒక నిందితుడిగానే కాదు, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ A2 ఈజ్ విజయసాయిరెడ్డి. అన్ని రకాలుగా అంటే ఆయనకి ఆర్థిక వ్యవహారాలు చూడడం కావచ్చు, రాజకీయంగా ఆయన సలహాలు ఇవ్వడం కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు. ఎందుకంటే మొదటి నుంచి ఆయన వైఎస్ఆర్ కుటుంబంతో ఉన్నారు కాబట్టి గత 40 ఏళ్ళుగా ఇన్ అండ్ అవుట్ ఆయనకు బాగా తెలుసు. అటువంటి విజయసాయిరెడ్డి సడన్గా ఒక పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఎందుకు బయటకు వచ్చారు అనేది ఒక $1 మిలియన్ ప్రశ్న. అంటే ఏదైతే కాకినాడ పోర్టు వ్యవహారం ఉందో, కాకినాడ పోర్టు వ్యవహారంలో ఈ కర్ణాటి వెంకటేశ్వరరావుని బెదిరించి కాకినాడ పోర్టుకు సంబంధించి లావాదేవీలకు సంబంధించి మొత్తం రాయించుకున్నారు. తర్వాత కాకినాడ సెజ్కి సంబంధించి కూడా వాటాలు అన్నీ కూడా వీళ్ళు తీసేసుకున్నారు, షేర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి. అయితే వీళ్ళు చేసింది తెలివిగా ఏం చేశారంటే కాకినాడ పోర్టు వరకే సెటిల్మెంట్ చేశారు. అంటే డబ్బు వెనక్కి ఇచ్చేశారు. డబ్బు వెనక్కి ఇచ్చేస్తే కేసు పోతుందా? అంటే ఈ వైసీపీ ఒక కొత్త తరహా లాని తీసుకొద్దామని అనుకుందా? ఎందుకంటే మనం చూస్తే కనుక అయితే పేరుని నాని అదే చేశారు. దాన్ని ఏమంటారు, రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించారు, దానికి సంబంధించి ఆయన డబ్బు కట్టేశారు. ఇంకా ఎక్స్ట్రా కూడా మళ్ళీ మర్నాడు కట్టాడు. అవును, అక్కడితో కేసు సమస్య పోతుందా? సమస్య పోదుగా. అయితే ఇక్కడ ఇంకొక తెలివిగా ఏం చేశారంటే విక్రాంత్ రెడ్డి కావచ్చు, అంటే వైవి సుబ్బారెడ్డి కొడుకు ఇక్కడ A1, A2 విజయసాయిరెడ్డి, A3 శరత్ చంద్రారెడ్డి ఆయన అల్లుడు, అరబిందోకి సంబంధించిన ఆయన. సో ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు కాకినాడ సెజ్ వెనక్కి ఇవ్వాల. కాకినాడ పోర్టులో ఉన్నటువంటి వాటాల విషయంలోనే వెనక్కి ఇవ్వడం జరిగింది, కానీ ఎగ్జాక్ట్లీ సెజ్కి సంబంధించినటువంటి వాటాల్లో అసలు ఇప్పటి వరకు అయితే క్లారిటీ రాలేదు. ఎందుకంటే 3000 ఎకరాలు ఉందని తెలుస్తోంది. అది చిన్న విషయం కాదు. ఇప్పుడు 3600 కోట్లు అండి దాని విలువ మొత్తం. ఈ కాకినాడ పోర్టు కావచ్చు, కాకినాడ సెజ్కి సంబంధించి దాని నికర విలువ 3600 కోట్లు. అంటే 3600 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ప్రాపర్టీని మడమైన కత్తి పెట్టి 420 కోట్ల ఎంతో అంతకి తీసేసుకున్నారు మొత్తం. నువ్వు ఇస్తావా చస్తావా అంటే ఇప్పుడు మన ప్రాణం కంటే కూడా మామూలుగా మనిషి ఏం ఆలోచిస్తాడు? కుటుంబం గురించి ఆలోచిస్తాడు. కుటుంబం కావచ్చు, కూతుళ్ళు కావచ్చు, కొడుకులు కావచ్చు, అల్లుళ్ళు కావచ్చు, మనవలు కావచ్చు, ప్రతి ప్రాణం విలువైందే కదా. సో భయపడి ఆ రోజు చేయాల్సి వచ్చింది. అంటే ఇవాళ వైసీపీ వాళ్ళందరూ చాలా తెలివిగా, చాలా గొప్పగా మాట్లాడుతున్నాం అనుకుని అసలు ఏవి తప్పులు చేయనట్టు, అసలు వాళ్ళకి ఏమీ తెలియదు, అందరూ అమాయకులే. జగన్మోహన్ రెడ్డి
ఏదో చాలా ఉత్త సంక్షేమ పథకాలే ఇచ్చేసి ఇంకా మొత్తం ప్రజలందరినీ ఆదుకుని ఆయన ఎస్సీ ఎస్టీ బీసీలు ఇంకా బాగా ఆదుకుని 220 మంది ఎస్సీలను చంపించారు తెలుసా వైసీపీ హయాం 2019 నుంచి 24 మధ్యలో. ఇవాళ బోర్గడ్డ ఎవడండి? ఎస్సీఏగా. సుధాకర్ ఎవరండి? చంపించిన సుధాకర్, పిచ్చెక్కించి చంపించిన సుధాకర్ ఒక దళితుడు, ఒక అనంతబాబు కారు డ్రైవర్ దళితుడు. అంటే ఇక్కడ ఇది ఎందుకు మాట్లాడుకోవాలంటే మనం ప్రతిసారి మర్చిపోకూడదు. వీళ్ళు మేము అందరికీ మంచి చేసాం అని వైసీపీ అంటుంది కదా. అసలు ఇదేంటిది? కాకినాడ పోర్టుకు సంబంధించి, కాకినాడ అనేది ఒక సెంట్రల్ ప్రాంతమే కదా, ఒక డెవలప్డ్ ఒక ప్లేస్లో వీళ్ళు ఇంత ధైర్యంగా బెదిరించి ఈ రకంగా ఆస్తులు తీసుకున్నారంటే వాళ్ళ ధైర్యం ఏంటి? ఓకే, ఇప్పుడు ఈరోజు సిఐడి విచారణలో విజయసాయి రెడ్డి ఉన్నటువంటి నేపథ్యంలో సిఐడి విచారణకి విజయసాయి రెడ్డి సహకరించేటువంటి పరిస్థితి ఉందా? విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారబోతున్నారా అంటే ఏం చెప్తారు? అంటే ఇంతకుముందు రఘురామకృష్ణరాజు గారిని కస్టడీలో హింసించినటువంటి కేసులో ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని పోలీసులు కానీ సిఐడి కానీ ప్రశ్నించేటువంటి అంటే విచారణ చేసేటువంటి క్రమంలో భాగంగా వారు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా ఇటువంటి సమాధానాలు మాత్రమే ఇచ్చారు. మరి ఈరోజు విజయసాయి రెడ్డి నుంచి వారికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని సిఐడి అధికారులు రాపట్టగలరా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఏం చెప్తాడంటే తెలుసు, గుర్తుంది, మర్చిపోలేదు అంటాడు ఆయన. ఎందుకంటే బీజేపీతో ఒప్పందం చేసుకుని బయటకు వచ్చాడు ఆయన. ఖచ్చితంగా ఒప్పందం ఉంది. లేదంటే విజయసాయి రెడ్డి ఇంత డేర్గా బయటికి రాడు, వచ్చే అవకాశం లేదు. తన్ని తాను కాపాడుకోవటానికి అరబిందో అంటే తన అల్లుడిని కాపాడడానికి, విక్రాంత్ రెడ్డిని కాపాడటానికి ఆయన ఈ డేర్ స్టెప్ వేశాడు. విక్రాంత్ రెడ్డిని కాపాడతాడో లేదో తర్వాత విషయం, అది పెద్ద మ్యాటర్ కాదు ఆయనకి. ఆయనకు కావాల్సిందంతా తను, తన అల్లుడు, అంతే. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఇవాళ మీరు చెప్పినట్టుగా అప్రూవర్గా మారి తీరాలి, లేకపోతే ఫ్యూచర్ లేదు. ఇప్పుడు తెలుసు, గుర్తుంది, మర్చిపోలేదు, ఈ మూడు చెప్తారు. ఓకే, దాంతో పాటుగా అసలు చేయమన్న వారి పేర్లు కూడా చెప్పేటువంటి అవకాశం ఉందా? ఖచ్చితంగా చెప్తారు. అంటే జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా ఇరికిస్తాడా లేదా అంటే అంత ధైర్యం చేస్తారా లేదో మనకు తెలియదు, కానీ చూచాయిగా చెప్పే అవకాశం అయితే ఉంది. మిగిలిన వాళ్ళని ఇరికించే అవకాశం అయితే ఉంది. అంటే మీకు అర్థమైపోతుంది కదా, ఇప్పుడు మీరు ఒకటి కింద వాడిని ఎప్పుడైతే మీరు లాగారో పైనుంచి కిందకు వచ్చేస్తారు కదా. సో అందుకని తెలివిగా ఇరికిస్తాడు. ఎందుకంటే మొత్తం తెలివితేటలు విజయసాయి రెడ్డివే. అటు మీరు చెప్పిన క్విట్ ప్రోకో విషయంలో కావచ్చు, అసలు జగన్మోహన్ రెడ్డిని ఈ స్థాయికి తీసుకురావడంలో అంటే మంచి చెడు రెండు కూడా, నాట్ ఓన్లీ మంచి చెడు విషయంలో కూడా అసలు బూతులకు ఆద్యుడే విజయసాయి రెడ్డి. బూతులు మాట్లాడించడానికి మనకు తెలిసినంత మట్టికి ఆద్యుడు విజయసాయి రెడ్డి. కాబట్టి అంత బుర్రన్న విజయసాయి రెడ్డి ఇవాళ చాలా తన మొత్తం బుర్రను ఉపయోగించి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అయితే ఒక ఝలక్ ఇస్తాడు. అయితే అది డైరెక్ట్గా ఇస్తాడా ఇండైరెక్ట్గా ఇస్తాడా అనేది మనకి తర్వాత తెలుస్తుంది. ఏది ఏమైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అయితే టెన్షన్తో కూర్చుని ఉంటాడు ఆయన. వైసీపీ వాళ్ళు కూడా ఇప్పుడు ఏం జరుగుతుంది అని ఒక ఉత్కంఠలో వాళ్ళు ప్రాణాలు బిగబట్టుకుని ఉంటారు. ఎందుకంటే విజయసాయి రెడ్డి ఈజ్ ద మోస్ట్ అంటే ఇంకా మొత్తం వైసీపీలో కీలకం అంటే విజయసాయి రెడ్డి. కాబట్టి ఇవాళ విజయసాయి రెడ్డి మాట్లాడే మాటల మీద ఒక జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్ కావచ్చు, అసలు వైసీపీ పార్టీ ఫ్యూచర్ కావచ్చు, వైసీపీ నాయకుల ఫ్యూచర్ కావచ్చు ఉంది. ముఖ్యంగా ఇవాళ వైసీపీ ఆవిర్భావ దినోత్సవం రోజు ఒక మంచి గిఫ్ట్ విజయసాయి రెడ్డి ఇస్తాడా జగన్కి అనేది మనం వేచి చూడాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.